అనారోగ్యంతో బాధపడుతున్న సిటీ కేబుల్ సీనియర్ రిపోర్టర్ కాసల్ శంకర్కు శాలువాతో సత్కరించి నూతన వస్త్రాలు అందజేసి అనంతరం 50 కేజీల బియ్యంతో పాటు 5,000 విలువ గల నిత్యావసర సరుకులు నగదును అందజేశారు కమ్మల సత్యనారాయణ శర్మ విమలమ్మ దంపతులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజహితం కోరే జర్నలిస్టులకు ఆపద సమయాల్లో అండగా ఉండాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. గత 25 సంవత్సరాలుగా తన వార్తల ద్వారా ప్రజలను చైతన్యపరుస్తూ నిత్యం ప్రజల్లో ఉంటూ అనునిత్యం ప్రజా సమస్యలపై తన అక్షర సమరాన్ని పూరిస్తున్న కాసల్ శంకర్ అనారోగ్యంతో ఉండడం బాధాకరమని, అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసి సహాయం చేయడం జరిగిందని, త్వరలోనే వారు పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు. అలాగే తమలా ఇంకా కొంతమంది దాతలు ముందుకొచ్చి శంకర్ ఆసుపత్రి ఖర్చులకు, కుటుంబ పోషణకు ఆర్థిక సహాయం చేయగలరని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో విమలమ్మ దంపతులతో పాటు రిపోర్టర్లు చంద్రమౌళి, దాసరి విష్ణుకుమార్, నంది సంతోష్, సాయి, మల్లికార్జున్, రాజు, కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శంకరయ్య గారు గత 20 సంవత్సరాల నుండి తను మన యొక్క వార్తలను అందిస్తూ ప్రజా సేవ చేస్తూ ఎంత కష్టమైనా కూడా ఎప్పుడు పిలిచిన అందుబాటులో ఉంటూ మా బాగోగులు, మా మంచి చెడ్డలు, మా స్కూల్ విషయాలు, ప్రజల విషయాలు సిటీ న్యూస్లో ఇస్తూ ఎంతో ప్రజలకు సేవ చేశారు. తను తన బాధ్యత అనుకొని అందరికీ సేవ చేస్తూ అందరినీ ముందుకు నడిపిస్తూ అన్ని విధాల ప్రజలకు ఉపయోగపడుతున్నారు. ఈరోజు తన ఆరోగ్యపరంగా కొంత బాగలేనందున మన వంతు సహాయంగా ఏదో నాకు తోచిన తొలిషో భద్రం అన్నట్టు తనకి ఇస్తున్నాను. అంతేకాకుండా నాలాగా ఇంకా కొంతమంది కూడా ముందుకు వచ్చి తన ఆరోగ్యపరంగా ఆయురారోగ్యాలతో ఉండాలని, తనకు కొంచెం సహాయం చేయాలని నేను ప్రజలను కోరుకుంటున్నాను. అంతేకాకుండా భగవంతుడు తనకు 100 ఏళ్ల ఆయుష్ ఇచ్చి ఆయుర ఆరోగ్యాలతో పిల్ల పాపలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా మా దంపతులను కోరుకుంటూ వారికి మీ వంతు కూడా ప్రజలు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.